ఊహించండి, మీరు మంచుతో కప్పబడిన అంటార్కిటికాలో నిలబడి ఉన్నారు. చుట్టూ తెల్లటి మంచు తప్ప మరేమీ కనిపించదు. కానీ మీకు తెలియకుండా మీ తలపై ఉన్న ఆకాశంలో సూక్ష్మ బంగారం కణాలు తేలుతూ ఉంటే, అవి నెమ్మదిగా మంచుపై పడుతుంటే, ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు, నిజంగా భూమిపై జరుగుతున్న ఒక అద్భుతం. అంటార్కిటికాలో ఉన్న ఒక అగ్నిపర్వతం ప్రతిరోజు బంగారం కణాలను గాల్లోకి విడుదల చేస్తోంది. ఆ బంగారం విలువ ఏడాదికి దాదాపు 19 కోట్లు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి లక్షణం ఉన్న అగ్నిపర్వతం ఇదొక్కటే. అసలు ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? బంగారం నిజంగానే బయటకు వస్తుందా? ఆ బంగారాన్ని ఎవరైనా సేకరించగలరా? శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఛేదించలేకపోతున్న రహస్యం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మౌంట్ ఎరెబస్ మంచు ఖండంలో మండుతున్న అగ్నిపర్వతం. అంటార్కిటికా అంటే మనకు గుర్తొచ్చేది అంతులేని మంచు, -డిగ్రీల ఉష్ణోగ్రతలు, పెంగ్విన్లు. కానీ అదే మంచు ఖండంలో ఒక భారీ అగ్నిపర్వతం నిరంతరం మండుతూనే ఉంది. దాని పేరే మౌంట్ ఎరెబస్. ఇది భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం. సముద్ర మట్టానికి సుమారు 3794 మీటర్ల ఎత్తులో నిలిచిన ఈ పర్వతం అంటార్కిటికాలోని రాస్ ఐలాండ్లో ఉంది. దక్షిణ ధ్రువానికి దాదాపు 1350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అగ్నిపర్వతం మరో ప్రత్యేకత కూడా కలిగి ఉంది. ప్రపంచంలో చాలా కొద్ది అగ్నిపర్వతాల్లో మాత్రమే కనిపించే శాశ్వత లావా సరస్సు ఇందులో ఉంటుంది. అంటే అగ్నిపర్వతం లోపల ఎప్పుడూ కరిగిన రాళ్లతో నిండిన లావా సరస్సు నిరంతరం మరిగిపోతూ ఉంటుంది. ఆ లావా నుంచే నిరంతరం వేడి వాయువులు బయటికి వస్తూ ఉంటాయి. మరి బంగారం బయటికి వస్తోందని ఎలా తెలిసింది? 1991లో శాస్త్రవేత్తలు ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడే వాయువులను విశ్లేషించారు. అప్పుడు వారికి ఆశ్చర్యపరిచే విషయం కనిపించింది. ఆ వాయువుల్లో అత్యంత సూక్ష్మమైన, స్వచ్ఛమైన బంగారం స్ఫటికాలు ఉన్నాయని గుర్తించారు. వీటిని సాధారణ కంటితో చూడటం అసాధ్యం. అందుకే శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగించి పరిశీలించారు. అప్పుడు ఈ కణాలు గుండ్రంగా కాకుండా అందమైన చిన్న స్ఫటికాల రూపంలో ఉన్నాయని తెలిసింది. కొన్ని కణాల పరిమాణం కేవలం 60 మైక్రోమీటర్లు మాత్రమే. అంటే మనిషి వెంట్రుక మందం కంటే కూడా చాలా చిన్నవన్నమాట. మరి రోజుకు ఎంత బంగారం వస్తోంది అంటే, పరిశోధనల ప్రకారం మౌంట్ ఎరెబస్ ప్రతిరోజు దాదాపు 80 గ్రాముల బంగారం సూక్ష్మ కణాల రూపంలో విడుదల చేస్తోంది. 80 గ్రాములు అంటే చిన్న మొత్తంలా అనిపించవచ్చు. కానీ ప్రస్తుత బంగారం ధరల ప్రకారం దాని విలువ రోజుకు దాదాపు 5.5 లక్షలు. అంటే ఒక నెలలో కోట్ల రూపాయలు. ఏడాదికి సుమారు 18.9 కోట్ల విలువైన బంగారం గాల్లోకి వెళ్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది బంగారు బిస్కెట్లు కాదు, బంగారు నగలు కాదు, కంటికి కూడా కనిపించని సూక్ష్మ స్ఫటికాలు మాత్రమే. ఆ బంగారం ఎక్కడికి వెళ్తోంది అంటే, ఈ బంగారం అగ్నిపర్వతం పైనే పడిపోదు. వేడి వాయువులతో కలిసి వేల మీటర్ల ఎత్తుకు ఎగిరిపోతుంది. బలమైన గాలుల కారణంగా దాదాపు 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. చివరికి అంటార్కిటికా మంచుపై నెమ్మదిగా పేరుకుపోతుంది. అంటే అక్కడి మంచులో సూక్ష్మ స్థాయిలో బంగారం కణాలు కలిసిపోతూ ఉంటాయి. ఇతర అగ్నిపర్వతాల్లో కూడా బంగారం ఉందా అంటే, ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. హవాయిలోని కిలౌవా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలస్కాలోని ఆగస్టిన్, మెక్సికోలోని ఎల్ చిచోన్, ఈ అగ్నిపర్వతాల నుంచి వెలువడే వాయువుల్లో కూడా స్వల్పంగా బంగారం ఆనవాళ్లు గుర్తించారు. కానీ మౌంట్ ఎరెబస్లా స్పష్టమైన స్ఫటికాల రూపంలో బంగారం బయటకు రావటం మాత్రం ఇప్పటి వరకు మరెక్కడా నమోదు కాలేదు. అందుకే ఇది ప్రపంచంలో ప్రత్యేకమైన అగ్నిపర్వతంలా నిలిచింది. బంగారం ఎలా ఏర్పడుతోంది అంటే, ఈ ప్రశ్నకు ఇప్పటికీ కూడా పూర్తి సమాధానం లేదు. అయితే శాస్త్రవేత్తలు 2 ప్రధాన సిద్ధాంతాలు చెబుతూ ఉన్నారు. మొదటి సిద్ధాంతం ప్రకారం అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడి వాయువుల్లో బంగారం, క్లోరిన్ లేదా సల్ఫర్ సమ్మేళనాలతో కలిసి పైకొస్తుంది. ఆ వాయువులు చల్లబడే సమయంలో బంగారం విడిపోయి చిన్న స్ఫటికాలుగా మారుతుంది. ఇక రెండో సిద్ధాంతం ప్రకారం ముందుగానే లావా సరస్సు ఉపరితలంపైనే బంగారం స్ఫటికాలు ఏర్పడతాయి. ఆ తర్వాత వాయువుల ఒత్తిడితో అవి గాల్లోకి ఎగిరిపోతాయి. ఈ రెండింటిలో ఏది నిజమో ఇప్పటికీ శాస్త్రవేత్తలు నిర్ధారించలేకపోయారు. మరి ఈ బంగారాన్ని సేకరించవచ్చా అంటే, ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. సమాధానం దాదాపు అసాధ్యం. ఎందుకు అంటే, ఈ బంగారం కణాలు చాలా చిన్నవి. అవి వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచుపై చెల్లాచెదురుగా పడిపోతాయి. పైగా అంటార్కిటికాలో ఖనిజ సంపదను వాణిజ్యపరంగా తవ్వటంపై అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా కఠినమైన పరిమితులున్నాయి.
అందువల్ల ఈ బంగారం ప్రకృతిలో భాగంగానే మిగిలిపోతుంది. ఇక మొత్తానికి మంచుతో కప్పబడిన అంటార్కిటికాలో ఒక్క అగ్నిపర్వతం నిరంతరం లావాను మాత్రమే కాదు, సూక్ష్మ బంగారం స్ఫటికాలను కూడా గాల్లోకి విడుదల చేస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 19 కోట్ల రూపాయల విలువైన బంగారం వాతావరణంలో కలిసిపోతున్నప్పటికీ దాన్ని ఎవరూ సేకరించలేరు. ఇక అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఈ ప్రక్రియ అసలు ఎలా జరుగుతోందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తిగా తెలియదు. అంటార్కిటికాలో బంగారం చిమ్మే అగ్నిపర్వతం ప్రకృతి మనిషికి ఎన్నో రహస్యాలను చూపించింది. కానీ వాటన్నిటికీ ఇంకా ఛేదించలేదని చెప్పడానికి మౌంట్ ఎరెబస్ ఒక అద్భుతమైన ఉదాహరణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.